వేగంగా మారుతున్న సమాజంలో అంతే వేగంగా ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య రంగంలో మెరుగైన వైద్య సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ అన్నారు. ఒంగోలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు 16వ ఓరల్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ రాష్ట్ర స్థాయి సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు సుమారు 250 మందికి పైగా ఫేషియల్ సర్జన్స్ హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సదస్సుకు విచ్చేసిన పలువురు డాక్టర్లు ప్రస్తుతం అధునాతన పద్ధతిలో దంత వైద్యం, గ్రహణమొర్రు, ఫేషియల్స్ కు మెరుగైన వైద్య సేవలపై మాట్లాడారు. రాష్ట్ర స్థాయి సదస్సు ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో దంత వైద్యం, ఫేషియల్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో డాక్టర్లు శ్రీనివాస్ చక్రవర్తి, ప్రీతం శెట్టి, ఆశీష్ గుప్తా, కన్నాన్ బలరాం, ముఖేష్ పాండే, శ్రీజన్ ముఖర్జీ, అర్జున్, సత్యభూషణ్ తదితరులు పాల్గొన్నారు. Dr. P. Naveen Kumar sir. Now I request Dr. Namineni Kiran Kumar sir to kind. Maxillofacial surgery. Sir has done his MDS. Very good morning to everyone. Yes, in this case, I think that local flap, something like a temporalis muscle flap, works very well, rather than putting the patient to the full flap. Exactly. That's what is the Being a 35-year-old fellow, we thought of face is not, the temporalis cannot be used, that's the only reason. Coming to the next station, tongue CA. And the tongue is looks like freely movable, not fixed. This thing, so we can expect that it's not going deep, like hypertrophy. So as the and based on this depth also looks like more than 5 mm, so neck has to be addressed. And that N0 and costume, that based on the clinical investigations, and we can decide. And the primary dissection, where we need to take at least 1.5 to 2 centimeters of margin in that, as it is a highly vascular and muscular structure. So more than 1/3 or 2, half, one, like classical hemiglossectomy, like defective, you can achieve this. Gauri, just put some light on this. It is tongue T2, as he said, N0 neck, N0 neck. So what is the role of neck dissection in this case when it is N0 neck with tongue T2? Definitely neck has to be addressed. Level 1 to level 3 is mandatory. Actually we have our old concept telling that skip meds in tongue, where level 1 to level 4 have to be addressed. But if you take the recent publications from Anil Duju's data group, they say level 1 to level 3 is in case of N0 neck. So till you are not both on the right side, you should have done the right side. All the Hispanic sentence gets opposite. So even immediately, even if it's T1, NGO, the neck dissection. They are not broken, sir.
ఇక్కడ ఒంగోలు పట్టణంలో నామినేని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అంటారు, ఆ స్పెషాలిటీ అసోసియేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ. ఇది శుక్రవారం శనివారాల్లో ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. సుమారుగా 250 మంది స్పెషలిస్టులు, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ స్పెషలిస్టులు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి, తెలంగాణ నుంచి ఇక్కడికి బిచ్చేశారు. ఇక్కడ వేరే నేషనల్ లెవెల్ నుంచి కూడా ఒక 10-15 మంది గెస్ట్ స్పీకర్స్ అందరూ వచ్చి డిఫరెంట్ లేటెస్ట్ టెక్నిక్స్, ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, ఈ నోటికి సంబంధించిన, నోరు ముఖము సంబంధించిన ఈ ఆరోగ్య సమస్యలకి సర్జికల్ విభాగంలో ఏమేం చేయొచ్చు, ఏమేమి లేటెస్ట్గా ఏం జరుగుతున్నాయి, మోడర్న్ ట్రెండ్స్ ఏంటి, ఏ విధంగా పేషెంట్స్కి ఇంప్రూవ్ చేయడానికి, అలాగే అందరికీ యంగ్ డాక్టర్స్కి వాళ్ళ యొక్క స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ సదస్సు జరుగుతుంది. దీనికి నామినేని కిరణ్ కుమార్ గారు సెక్రటరీ మాకు స్టేట్స్ అసోసియేషన్కి, ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. దీనికి నేషనల్ అసోసియేషన్ నుంచి ట్రెజరర్ డాక్టర్ గడ్డిపాటి రాజశేఖర్ గారు వచ్చారు ముఖ్య అతిథిగా. అలాగే మన నిన్న ప్రారంభోత్సవం జరిగింది, దాని ముఖ్య అతిథిగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వచ్చారు. ఇచ్చేసి ఆయన ఒక సందేశాన్ని వినిపించి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజశేఖర్ని. నేను నేషనల్ బాడీలో, అంటే నేషనల్ అంటే మాకు ఈ అసోసియేషన్ ప్రముఖంగా ఒక 10,000 మంది ఉన్నారండి ఈ అసోసియేషన్లో. ఈ అసోసియేషన్ నేషనల్ బాడీలో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, మా సొంతూరు గుంటూరు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒంగోలు మహాపట్నంలో కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగటంతో దీనికి వచ్చాను నేను. చాలా మంచిగా సదస్సు జరిగింది. చాలామంది ప్రముఖులు చాలా చికిత్సల గురించి, శస్త్రచికిత్సల గురించి, తీసుకోవాల్సిన కొత్త మార్పులు, వీటన్నిటి గురించి చాలా గొప్పగా అందరికీ సదస్సుల్లో వివరణ ఇవ్వటం జరిగింది. ఇది రాబోయే కాలంలో చాలామంది రోగులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దీనికి వచ్చినందుకు నిన్న మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు వారు సందేశం ఇచ్చారు. ఇది కొత్త టెక్నిక్స్, కొత్త మెటీరియల్ ఏమైనా ఉంటే వాడి వాటి ద్వారా ప్రజలకి చాలా అధునాతకమైన శస్త్రచికిత్స అందించాలని ఆయన సందేశం ఇచ్చారు. ఆయన రావటం మూలన ఈ సదస్సుకి మాకు గొప్ప అవకాశం, గుర్తింపు కలిగింది. దీనివల్ల చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ కానీ, వేరే వేరే టీచర్స్ కానీ, వేరే ప్రముఖులు కానీ, వీళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంత గొప్పగా జరగడానికి ముఖ్య కారణం మాత్రం డాక్టర్ కిరణ్ కుమార్ గారు. రాష్ట్ర మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఒంగోలులో జరుగుతుంది. 27, 28 ఈ నెలలో నిన్న స్టార్ట్ అయింది. దీనికి సహకరించిన మా ఆర్గనైజింగ్ చైర్మన్ అరవింద్, ట్రెజరర్ మురళీకృష్ణ, అట్లానే మిగతా మా సభ్యులందరూ ఈ కాన్ఫరెన్స్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఒంగోలులో. అట్లానే ఏమైందంటే ఈ కాన్ఫరెన్స్ మనకి అవకాశం ఇచ్చిన రాష్ట్ర బాడీకి, ఒంగోలులో జరపడానికి ఇచ్చిన రాష్ట్ర మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి దీనికి జరగడానికి ఒంగోలుకి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అట్లానే మా టీం అందరూ, ఒంగోలు మెంబర్స్ అందరం బాగా కష్టపడి ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ చేశాము. దీంట్లో సుమారు 250 మంది డాక్టర్స్ పాల్గొన్నారు. అందులో మాకు ఈ సైంటిఫిక్ సెషన్ ఉంటాయి, పేపర్స్ ప్రజెంట్ చేయడం అంతా మాకేంటంటే గుంటూరు సిబార్ డెంటల్ కాలేజ్ తరపు నుంచి మాకు నాలెడ్జ్ పార్ట్నర్గా వాళ్ళు సహాయం చేశారంటే ఈ పేపర్స్ ఆర్గనైజేషన్ కానీ, ఎప్పుడు ఏ టైంలో పేపర్స్ ప్రజెంట్ చేయాలి, ఎవరెవరు ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలనే దాంట్లో నాకు పూర్తి సహకారం సిబార్ డెంటల్ కాలేజ్ నుంచి వచ్చింది. సో దానివల్ల మాకు కొంచెం ఈజీ అయింది. దాంతోపాటు మా సారు ఎల్కేపీ సార్ కృష్ణప్రసాద్ గారిని, డీన్ సిబార్ డెంటల్ కాలేజ్, వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారండి ఈ కాన్ఫరెన్స్కి. అట్లానే ఐ థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్ హూ సపోర్టెడ్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.